నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అది రాగి ఇడ్లీ. దానికి సంబంధించి మన 3 స్పూన్స్ రాగులన్నది తీసుకున్నాను. మీకు రాగిళ్ళు అందకపోతే రాగి పిండి నేను ఒక 4 స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. మన ఫార్ములా స్పూన్‌తో ఉంటుంది కదా! అలాగా. దానికి స్పూనున్నర మినపప్పు అన్నది తీసుకున్నాను. మినపగుళ్ళు, అలాగే కొంచెం మెంతులు, ఇంకా దాంట్లో వచ్చేసి గోధుమ రవ్వ. మనకి గోధుమ రవ్వ దొరుకుతుంది కదా! గోధుమ ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ. ఈ నాలుగిట్లిని కలిపి మనము 3 అవర్స్ నానబెట్టాలి. 3 అవర్స్ తర్వాత ఇలా కంప్లీట్‌గా నానింది. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత దీంట్లో లైట్‌గా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదే బ్యాటర్‌తో ఇడ్లీ వేస్తున్నాను. అలాగే దోస కూడా వేస్తున్నాను. నేను వేసిన క్వాంటిటీకి ఇలా 4 ఇడ్లీ, 2 దోసెస్ వచ్చాయి. సో, మీరు ఇడ్లీగైనా తీసుకోవచ్చు, దోసగానైనా తీసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంది. ట్రై చేయండి. మీరు తీసుకొని ట్రై. థ్యాంక్ యూ.